హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. రీయూనియన్ టెక్నిక్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను. ఓకేనా? సరే. సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది. సో నాకు మేనిఫెస్టేషన్ అంటే నేను చెప్పిన మేనిఫెస్టేషన్ ద్వారా టెక్నిక్స్ ద్వారా సో వాళ్ళకు రీయూనియన్ అనేది జరిగింది. ఓకేనా? కంగ్రాట్స్ అండి. సో ఇంకా మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష అంటే బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే, గైడెన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ప్రొవైడ్ చేస్తాను. సరేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్. ఇది థర్డ్ పర్సన్కి మరియు మీ పార్ట్నర్కి మధ్యలో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ఈరోజు చూద్దాం. సరేనా? సో ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ వర్తిస్తుంది. సరేనా? ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, gratitude. The moon card, 3 of swords, 5 of swords, the emperor, page of swords, 9 of swords, ace of wands. Okay, hanged man. Okay. సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఒకసారి. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే సో చెప్తున్నాను, నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను. సరేనా? ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకేనా? ఓకే. సో ఎవరికైతే థర్డ్ పర్సన్ లేరో మీరు బలవంతంగా ఊహించుకోవద్దు. సరేనా? సో థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్. సో థర్డ్ పర్సన్కి ఫ్యామిలీ ఉండొచ్చు, అదర్ పర్సన్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు. సో థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే కాదు, ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సరేనా? ఓకే. సరే, రీడింగ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు, మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు. అంటే ఒకవైపు బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి, మరొక వైపు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇద్దరు కూడా లైఫ్లో ఉండొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్లో ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతాయి. ఓకేనా? సరేనా? అంటే ఈ విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయని, మీ విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయంటే థర్డ్ పర్సన్తో బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు. అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు. మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది. అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. కాకపోతే అందులో కూడా ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి. ఓవరాల్గా ఇలా ఉంది. అంటే ఆ రియలైజేషన్ ఏంటి, ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి. ఓకేనా? ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను, అంటే 2 విధాలుగా చెప్తాను. ఫ్యామిలీ అయితే ఇలా ఉంది. సో థర్డ్ పర్సన్ అయితే ఇలా. సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది. మధ్యలో గొడవలు జరగడానికి కారణాలు లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది. గతం ఎప్పుడైనా కావచ్చు, నిన్నటి వరకు కూడా గతమే. సో డిస్టర్బెన్సెస్ వల్ల
థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు బ్లైండ్గా, లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి, వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవ పెట్టుకున్నారు, మీతో చాలా డిస్కషన్స్ అయ్యాయి, మీతో చాలా గొడవలు పడ్డారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఓకేనా. అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు, లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయి. సో అది మీరు పర్సన్ అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్, కానీ గొడవలు, డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి మీ వైపు. అండ్ తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు. అంటే వీళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళే నాకు రైట్ పర్సను, వీళ్ళే నాకు ఇంత కావాలనుకుంటున్నారు, వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో, ఓకేనా. అంటే ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా, అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా, నన్ను ఇంత కావాలనుకుంటున్నారు, అంటే వీళ్ళ కోసం ఉండాలి, నేను వీళ్ళ కోసం నిలబడాలి, వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, వీళ్ళ గురించి ఆలోచించాలి అనిపించింది వాళ్ళకి. సో వాళ్ళతో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో. కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది. మ్యారీడ్ ఈ పర్సన్, లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరిగాయి గొడవలు. ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఏదర్ మ్యారేజ్ విషయంలో జరిగాయి గొడవలు, అంటే అన్మ్యారీడ్ లేదంటే మీతో గొడవలు, అవతల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నట్లు థర్డ్ పర్సన్తో మ్యారేజ్ విషయంలో అనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సెపరేట్లీ మ్యారీడ్ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఓకేనా. ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిందే అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది, లేదంటే మ్యారేజ్ రీజన్గా కనిపిస్తుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఇష్టం కోసం, థర్డ్ పర్సన్ పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం. థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది, ట్రస్ట్ కనిపిస్తుంది, అంటే వాళ్ళపైన ట్రస్ట్ కనిపిస్తుంది. కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అందరికీ కాదు. ఇంకొంతమందికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే, ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా బయట పర్సన్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించేశారనమాట. సో మొత్తం వాళ్ళపైన చూపించడం ప్రేమ. ఇది నిజంగా యాక్టింగా లేకపోతే నిజంగా ఉందా అనేది ప్రక్కన పెడితే, ఎంత లెవెల్లో చూపించారంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకొని, ఏమంటారు, ఏదైతే అది అయింది, సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా వీళ్ళ కోసమే ఉండాలి, వీళ్ళ కోసమే నేను ఎంత కష్టమైనా పడతాను, లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాటుకుంటాను, నేను ఈ రిలేషన్ నిలబెట్టుకుంటాను. సో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో. అంటే ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు అనేది 100% మీకు అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ వైపు ఎందుకు ఉంది, ఓకేనా. అంటే థర్డ్ పార్టీ విషయంలో ఎంత డెడికేషన్ కనిపిస్తుందంటే వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు. వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది, నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో, నాలో చేంజ్ వచ్చిందని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, నాలో ఈ చేంజ్ ఏంటని. అండ్ ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనేది ఫీలింగ్స్ వస్తుంది, అంటే ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్ అనమాట. అంటే థర్డ్ పర్సన్కి అంత అడిక్ట్ అయిపోయారు వీళ్ళు. అంటే ఇది అడిక్షన్ అంటారా, లేక అంత ఇష్టం పెంచుకున్నారా వాళ్ళపైన, ఏంటి అసలు. అంటే అందుకే మీకు అనిపిస్తుంది నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్, ఇంత అడిక్షన్ లేదు అని, నా విషయంలో ఇంత స్ట్రాంగ్గా ఎందుకు లేరు, నా విషయంలో ఎందుకు ఎమోషనాలిటీ లేదు, లవ్ కేరింగ్ ఎందుకు లేదు. కొంచెం నేను ఏదైనా అంటే గొడవలు పెట్టుకుంటారు. మరి థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ ఏమన్నా పడతారు, వాళ్ళ వెంటే ఉంటారు, నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడతారు అనేది కనిపిస్తుంది. అంటే సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు ఉన్నాయి, గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి, కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, ఓకేనా. సో కొంచెం ఎక్కువగా ఇష్టం, ఫీలింగ్స్ చూపిస్తున్నారు వాళ్ళ మీద. కానీ ఏదో ఒక అపరాధం అయితే కనిపిస్తుంది. సో ఏంటంటే
మిమ్మల్ని చీట్ చేశాను, మీ విషయంలో ఏదో తప్పు చేశాను మీ విషయంలో అని బాధపడుతున్నారు. ఆ రిగ్రెట్ అయితే ఉంది. ఓకేనా. సో వాళ్ళకే ఎక్కువ టైం ఇవ్వడము, వాళ్ళ విషయంలోనే వాళ్ళ లైఫ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. సో వాళ్ళకు థర్డ్ పార్టీ విషయంలో ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ డీప్ లవ్ మాత్రం మీ మీదే ఉందనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో మరి నేను రాశులు చెప్తాను. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇంకా సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. అది. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 1, నెంబర్ 12, నెంబర్ 11, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 18, నెంబర్ 3 అండ్ నెంబర్ 5. ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా. సో ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పార్టీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేదని చెప్పేసి మీ పార్ట్నర్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా. లవ్ అయితే మీ మీద ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అప్డేట్ చేశాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.